ఉత్తర తెలంగాణపై వరుణుడు గర్జించాడు. ఊరువాడ ఏకమైంది. ఎటు చూసినా కన్నీరే మిగిలింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. 2 రోజుల పాటు కనీవిని ఎరుగని బీభత్సం జరిగింది. 2 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షం అంటే మాటలు కాదు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు చివురుటాకులా వణికాయి. బతికుంటే చాలురా భగవంతుడా అని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇళ్లపైకెక్కి కాపాడాలని వేడుకున్నారు. పాలు, మెడిసిన్ లాంటి నిత్యావసరాలు దొరకలేదు. మూగజీవాలు జలసమాధయ్యాయి. పశువులు కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. రిపేర్కు కూడా అవకాశం లేకుండా కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. కొన్ని వాహనాలు కొట్టుకుపోయి ఎక్కడో తేలాయి. వరద ఊళ్లను చుట్టుముడితే జనం ఇల్లు వాకిలి వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వర్షం, చలితో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఛార్జింగ్ లేక సెల్ ఫోన్లు మోగబోయాయి. కనీసం ఎవరైనా సమాచారం ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి. అంతా అగమ్యగోచరం. బతుకు జీవుడా అని జనం బయటపడ్డారు. ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో బర్దీపూర్కు చెందిన ప్రజలకు పునరావాసం కల్పించారు. కౌలాస్నాలా ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడంతో బిచ్కుంద మండలం పెద్ద తక్కడ గ్రామం నీట మునిగింది. మద్నూర్ మండలంలోని చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్ మండలాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద పోయింది, బురదే మిగిలింది. 2 రోజులుగా ఎక్కడెక్కడో తలదాచుకున్న వరద బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లోని వరద బీభత్సాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో బురదను క్లీన్ చేస్తున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో వరద కష్టాలపై మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. 3 రోజుల తర్వాత కామారెడ్డి టౌన్ వరద ముప్పు వీడింది. కానీ ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా బురద పేరుకుపోయింది. జిఆర్ కాలనీలో దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ మునిగిపోయేంత వాటర్ వచ్చింది. 2 రోజుల పాటు ఎంటైర్ కాలనీ మొత్తము వరద గుప్పిట్లోనే ఉండింది. కానీ నిన్నటి నుంచి వర్షాలు కాస్త ఎడతెరిపి ఇవ్వడంతో వరద కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో వరద పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. జిఆర్ కాలనీ ప్రస్తుతం ఎలా ఉందో చూడొచ్చు. ఎంటైర్ బురద పేరుకుపోయింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కొన్ని చోట్ల బయట కొట్టుకొచ్చాయి. ఇంట్లో ఉన్నటువంటి పప్పులు, ఉప్పులు, టీ స్పూన్తో మొదలుపెట్టుకొని టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా ప్రతి వస్తువు 2 రోజుల పాటు నీళ్ళల్లోనే ఉండిపోయింది. కేవలం వాళ్ళు ఇంటికి చేరుకున్నారు తప్ప ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఇప్పటికే నేల కొరిగాయి. మరోవైపు కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా కొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ పునరుద్ధరణకు మరొక 2 నుంచి 3 రోజుల టైం పడుతుందని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కేవలం వీళ్ళు ఇంటికి చేరుకొని క్లీన్ చేసుకుంటున్నారు తప్ప ఇందులో ఏ వస్తువులు పనికి వస్తాయో ఏవి పనికిరావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం కాసేపు అయితే చీకటి పడితే వీళ్ళకు కరెంట్ సరఫరా కూడా ఉండదు. ఇది మీదేనా? ఆల్మోస్ట్ 2 డేస్ పాటు వరదలోనే ఉండిపోయింది కదా. ఎక్కడ ఉన్నారు ఈ 2 డేస్? ఇంట్లో పైన ఉన్నామన్నా. ఇప్పుడు ఎలా ఉంది? వరద అయితే తప్పింది కానీ అవసరం తప్పలేదు. ఎప్పుడు అన్న వీటన్నిటిని క్లీన్ చేసుకున్నా కూడా దానిలో మీకు ఏ వస్తువులు పనికి వస్తాయో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒక్కొక్కరింటికి మినిమం 1,50,000 నుంచి మినిమం 1,50,000 నుంచి కాలనీలో హైయెస్ట్ అంటే 30-40 లక్షల వరకు. కార్లు కూడా కొట్టుకుపోయినాయి. 6 కార్లు కొత్త కార్లు కొట్టుకుపోయినాయి. 1 మంత్ 2 మంత్స్ కార్లు. ఇప్పుడు కేవలం మీ ఇంటికి మీరు చేరుకున్నాము అంతే తప్ప కనీసం ఇక్కడ మీరు కూర్చోవాలన్నా నిల్చోవడానికి కూడా లేని పరిస్థితి. చూడాలి మీరు చూసుకోవచ్చు కదా, విజువల్ చూసుకోవచ్చు. మనం ఎంటీ ఏం లేదన్న. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కామన్ అందరికి. ఫ్రిడ్జ్, కూలర్లు అలాంటి అన్ని అందరికీ చెడిపోయినాయి. అన్ని అడ్డం పడిపోయినాయి. కింద ఫ్రిడ్జ్లు ఏంటంటే గ్యాస్ అలాంటి పగిలిపోయినాయి. పడగానే గ్యాస్లకే పగిలిపోయినాయి. ఫ్రిడ్జ్ అయితే ఎవరేం పని చేయవు. కనీసం వీటిని క్లీన్ చేసుకోవడానికైనా మీకు వాటర్ ఉంటుందా? మున్సిపల్ వాళ్ళు సప్లై చేస్తారు. పక్కనే వాగుపోవడం వల్ల వాగులో ఫైర్ స్టేషన్ వాళ్ళు మోటార్లు పెట్టి వాళ్ళు క్లీన్ చేస్తారు. మున్సిపల్ వాళ్ళు ప్లస్ ఫైర్ స్టేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బాగానే మార్నింగ్ నుంచి. ఇప్పటివరకు ఫ్రెండ్స్ దగ్గరనో లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటి పక్కల వాళ్ళ దగ్గరనో ఉన్నారు. అక్కడ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ దొరికింది. కానీ ఇప్పుడు మీరు ఇంటికి చేరుకుంటే మీ బియ్యం బస్తాలు కానీ ఇంట్లో ఉన్న పప్పులు అన్నీ తడిసిపోయినటువంటి పరిస్థితి. 5 ఫీట్ల లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ ప్రతి ఇంట్లో చెడిపోయినట్టే. ఈ మురికి నీళ్ళు కాబట్టి ఎవరు కూడా ఉంచుకోరు. ప్రతి ఒక్కరు కిరాణం కింది లెవెల్ ఉంటాయి. ఫస్ట్ సెల్ఫ్, సెకండ్ సెల్ఫ్ వరకు పెడతారు. 5-6 ఫీట్లు వచ్చినాయి బట్టి ఇంటి లోపల కూడా కదా అన్ని అందరూ పడాల్సుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి బియ్యమైనా కిరాణమైనా పడాల్సిందే. ఇందాక బియ్యం అన్ని పడేసినాము. బియ్యము, జొన్నలు అలాంటివన్నీ పడేయడమే ఖచ్చితంగా. ఎప్పుడైనా వరద వచ్చిందా ఈ స్థితిలో? లేదు. ఈ కామారెడ్డి చెరువు వల్ల రాలేదు. పక్క విలేజ్ అక్కడ తిమ్మకపల్లి చెరువు తెగిపోవడం వల్ల చిన్నమల్లి 4 పక్క అక్కడ పట్టక ఇటు రావడం జరిగింది అది వాటర్ అనేది.
సో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా వీళ్ళు బయట వేసుకున్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా పనికొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతి ఇంట్లో టీవీ కానీ, కూలర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ కామన్గా ఉంటుంది. ఇవి 2 రోజుల పాటు వరద గుప్పిట్లోనే ఉండిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు కానీ, ఇంకా ఇతరత్ర పప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని ఇందాక వచ్చినటువంటి మున్సిపల్ వెహికల్లో పారవేసుకున్నారు తప్ప ఏ ఒక్కటి పనికొచ్చే పరిస్థితుల్లో లేదు. కాసేపు అయితే చీకటి పడితే వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కేవలం ఇంటికి వచ్చామనేటటువంటి ఆనందం తప్ప ఇంట్లో ఉండాలన్నా లేకపోతే కనీసం కూర్చోవాలన్నా కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళన్నీ వస్తువులన్నీ బయట వేసుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న స్పూన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రతి వస్తువును వీళ్ళు క్లీన్ చేసుకోవడమే మిగిలింది. సో ఇప్పుడు కరెంట్ సప్లై కూడా లేదు. ఆల్మోస్ట్ ఇంకొక 2 days టైం పడుతుందని చెప్తున్నారు. కాబట్టి కాసేపు అయితే వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఇంకా బయట వేసుకున్నట్టే కదమ్మా. అవును, ఈ 2 days పాటు ఎక్కడ ఉన్నారు మీరు? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మొత్తం తడిచిపోయినా? మొత్తం దాటిపోయినాయి. ఏదమ్మా ఇందులో ఏమన్నా పనికొచ్చి ఉన్నాయి? అసలు పూర్తిగా పప్పులు అన్నీ తడిచిపోయి ఉంటాయి. అన్నీ తడిచిపోయినాయి. ఏం లేవు అని పోయినాయి. అన్నీ వాడేసినాం. ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి వాటర్ ఉంటున్నాయి? లేవు, పక్కింట్లో వేసుకున్నాం. ఏవి లేవు. అంటే ఈ కాలనీకి సమీపంలోనే వరద పోతా ఉండడంతో దానిలో ఫైర్ వాళ్ళు అందులో మోటార్స్ ద్వారా వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి వాటర్ ద్వారానే వీళ్ళంతా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో ఎవరైతే కట్టుబట్టలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, సురక్షిత ప్రాంతాల నుంచి ఇళ్లలోకి చేరుకున్న తర్వాత వీటన్నిటిని క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా సేపైతే కనీసం వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు కానీ కొంతమంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మున్సిపల్ వాళ్ళు వీటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ని అయితే సప్లై చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. ప్రతి వస్తువులను వీళ్ళు పారవేసుకోవడమే. ఒక మొత్తంగా ఇంటిని నిర్మించుకుంటే లోపలికి ఏ విధంగా ప్రతి వస్తువుతో వెళ్తారో ఆ విధంగా ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా పనికొచ్చే అవకాశం లేదు. చాలామంది ఇంట్లో నిల్వ చేసుకున్నటువంటి బియ్యం కానీ, కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలు అన్నింటినీ కూడా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. కొంతమంది పప్పులు, జొన్నలు ఇట్లాంటివన్నీ ఉంచుకుంటారు. అవన్నీ తడిసిపోవడంతో కొద్దిసేపటి క్రితమే వాటన్నిటిని పారవేశారు. ప్రస్తుతానికి ఏవైతే అత్యవసరంగా ఉంటాయో ఆ వస్తువులను మాత్రమే క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటున్నారు. ఈ రోజుకు షెల్టర్ లభించే విధంగా కొద్ది ఏరియాను వాళ్ళు క్లీన్ చేసుకొని పడుకునేటటువంటి వెసులుబాటు చేసుకున్నారు. కానీ కొన్ని ఇళ్లలో మరింత దారుణంగా ఉంది. వరద ఉధృతికి కొన్ని ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయి. కొంతమంది డోర్స్ ఓపెన్ చేయగానే కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో పాములు కూడా కనపడినటువంటి పరిస్థితి. ఎంటైర్ 2 రోజుల పాటు వరద గుప్పిటి నుంచి అయితే కామారెడ్డి వాసులు బయటపడ్డారు. కానీ దాదాపు మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ బురద భయం అయితే వీళ్ళని పట్టి పీడిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, కామారెడ్డి నుంచి. ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని వరద ముంచెత్తింది. అమ్మవారి గర్భగుడిలో పాదాలను తాకుతూ పరవళ్లు తొక్కుతోంది మంజీరా నది. దీంతో ఆలయం మూతపడింది. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఏడుపాయలలో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్నటువంటి ఏడుపాయల అమ్మవారి దేవాలయానికి వరద పోటెత్తింది. నేను ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయం వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏడుపాయల ఆలయం ఎదుట మొత్తం మంజీరా నది కూడా మహోగ్ర రూపం దాల్చింది. ఏడుపాయల అమ్మవారి ఆలయం ఎదుట మొత్తం ఆ ఏడుపాయల అమ్మవారి ఆలయం దగ్గర ఏడుపాయలు ఉంటాయి. ఏడుపాయల్లోనూ మంజీరా నది చీలి ఇక్కడ ప్రవహిస్తుంటుంది. అయితే ఆలయం ముందున్నటువంటి 3 పాయలు, ఇక్కడ వెళ్తున్నటువంటి నుంచి 1 పాయ, ఆలయం గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి 2 పాయలు, మొత్తం 3 పాయలు ఆలయం ముందు నుంచి, ఆలయం వెనుక నుంచి 4 పాయలుగా చీలి మంజీరా నది అయితే ప్రవహిస్తుంది. అయితే గత 15 రోజులుగా కూడా ఏడుపాయల ఆలయం మూతబడే ఉంది. గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మాత్రం అక్కడ మంజీరా నది కొన్ని రోజుల క్రితం మహోగ్ర రూపం దాల్చింది. ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి పాదాలను తాగుతూ మంజీరా నది పర్వలు తొక్కింది. మధ్యలో 2 రోజులు వరద తగ్గినా కూడా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోసారి సింగూరు గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పి అధికారుల హెచ్చరికలతో మాత్రం ఆలయాన్ని అలాగే మూసి ఉంచారు. దీంతో మరోసారి గేట్లు, సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతానికైతే 60,000 క్యూసెక్ల వరద పోటెత్తుతుంది. దీంతో సింగూరు ప్రాజెక్టులో 6 గేట్లు ఎత్తి నీటినైతే దిగువగా విడుదల చేస్తారు. ఆ దిగువకు విడుదల చేసినటువంటి నీరంతా మంజీరా బ్యారేజ్లో చేరి మంజీరా బ్యారేజ్లో నుంచి నీరంతా కూడా మంజీరా నది ఇక్కడికి ప్రవహిస్తుంది. ఉధృతంగా దాదాపు 60,000 క్యూసెక్ల నీరంతా కూడా మంజీరా నదిలో ప్రవహిస్తూ ఏడుపాయల ఆలయం ఎదుట కొన్ని వేల క్యూసెక్లు, ఆ ఏడుపాయల ఆలయం
వెనుక సైడ్ నుంచి కొన్ని వేల క్యూసెక్ల వరద నీరు అయితే ప్రవహిస్తుంది. దీంతో అమ్మవారి గర్భగుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పడం లేదు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం ఆలయ అధికారులంతా కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముందస్తుగా ఉన్నటువంటి రాజగోపురం ఏదైతే ఉందో రాజగోపురంలో మాత్రం అమ్మవారి విగ్రహానికి అయితే నిత్యం పూజలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఏడుపాయల ఆలయం ముందు వరద పోటెత్తింది. భక్తులు ఎవరు కూడా రావద్దని చెప్పడంతో చాలా మంది తక్కువ భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నర్సాపురం అండి. నర్సాపురం. చూసారా ఈ పాటి వరద ఎప్పుడన్నా చూసారా ఏడుపాయల ఆలయం? చూడలే. చాలా వచ్చింది, బాగా వచ్చింది. అంటే గర్భగుడి దర్శనం చేసుకోలేదు కదా, ఏమన్నా ఇట్లా నిరాశకు లోనవుతున్నారా ఎట్లా? ఇక నిరాశ కంటే అమ్మవారు బయటకించి మొక్కి వెళ్దాం. చాలా అనిపిస్తుంది ఆలయం ఎదుట ఇంత వరద చూసుకుంటే. ఎట్లా అంటే అనిపిస్తుంది కానీ అమ్మవారి గుడి మునిగిపోయిందని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అత్నూరా నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్స్ వస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు చూడలేము. ఇప్పుడు ఫోన్లలో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు ఈ వరద. చాలా రోజుల నుండి ఒక 16 days అవుతుంది. వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఫస్ట్ టైం ఈరోజు కుదిరింది. ఫ్యామిలీ తోటి వచ్చాము, చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఇది మనం భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం రాజగోపురంలో అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి. దీంతో రాజగోపురంలోనే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరో కొన్ని రోజుల పాటు మాత్రం ఈ సింగూరు ప్రాజెక్టు గేట్లెత్తే అవకాశం ఉండడంతో ఇప్పటికే 15 రోజులుగా కూడా అమ్మవారి ఆలయం మూతపడి ఉంది. ఇంకొన్ని రోజులు కూడా అమ్మవారి ఆలయం మూతపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు మెదక్ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడే ముందస్తుగా కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ రెడీ చేసి ఉంచారు. ఎవరైనా భక్తులు దర్శనానికి వచ్చి ఎవరైనా ఇక్కడ వరదల్లో కనుక వెంటనే ఏమన్నా జరగరాంది జరిగితే కనుక వెంటనే సహాయక చర్యలను ప్రారంభించి వారిని రక్షించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏడుపాయల ఆలయం ఎదుట మంజిర నది మహోగ్ర రూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కూడా మంజిర నది మహోగ్ర రూపానికి అయితే ఏడుపాయల అమ్మవారి ఆలయం మూతపడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు మాత్రం అమ్మవారి ఆలయం మూతపడే అవకాశమే కనిపిస్తుంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తినన్ని రోజులు దాదాపు ఇప్పటికే 15 రోజులుగా మూతపడి ఉండడంతో మాత్రం మరికొన్ని రోజులు దాదాపు ఇంకో తక్కువ ఇంకో 10 రోజుల పాటు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో మాత్రం దాదాపు 20 రోజులకు పైనే అమ్మవారి గర్భగుడి ఆలయం ఏదైతే ఉందో గర్భగుడి ఆలయం మాత్రం మంజిర నది ఉధృతిలో చిక్కుకొని ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. కామారెడ్డి మెదక్ మార్గంలో కలబర్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి. రాజంపేటలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. 3 రోజులుగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో మరమ్మతులు చేపట్టారు. చిన్న మల్లారెడ్డి, లింగయ్యపల్లి మధ్య రిపేర్ వర్క్స్ చేపట్టారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో 8 నెలల్లో కురవాల్సిన వర్షం 2 రోజుల్లో పడింది. అత్యధికంగా ఆరుగొండలో 60 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జడివానతో గ్రామం జలదిగ్బంధంలో ఉంది. 3 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక నరకం అనుభవించారు. 3 రోజులు ఆ గ్రామస్తులు పడ్డ ఇబ్బందులేంటి? వరద ముప్పు నుంచి ఎలా బయటపడింది? లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఆరుగొండ నుంచి అందిస్తారు. భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వణికిపోయింది. ఇక కామారెడ్డి జిల్లా చిగురు ట్రాకులా మారింది. వరదలు ఉప్పొంగి ప్రవహించాయి, కాలువలు తెగిపోయాయి, చెరువులు గండ్లు పడ్డాయి. ఇక రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ప్రస్తుతం మనం రాజంపేట మెదక్ ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ రోడ్డు అధ్వాన పరిస్థితిగా మారింది. పూర్తిగా వరదలకు రోడ్డు తెగిపోయింది. చూడొచ్చు, ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఇట్లాంటి రోడ్లు దాదాపు పంచాయతీరాజ్ రోడ్లు పెద్ద ఎత్తున 20 నుంచి 30 చోట్ల ఇట్లా రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించాయి. 3 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో ఈ గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ స్థాయిలో వర్షం కురిసింది. ఇక గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇక విద్యుత్ సరఫరా లేక గ్రామస్తులంతా పూర్తిగా అంధకారంలోనే 3 రోజుల పాటు గడిపారు. ఇక గ్రామస్తులు ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండే అనేది తెలుసుకుందాం. అంటే ఇది ప్రధానంగా ఏం రహదారి, ఎట్లా డ్యామేజ్ అయింది? కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే రూటు ఇది. మామూలుగా అంటే రోజువారీ కార్యకలాపాలు ఈ రోడ్డు పైన నడుస్తుంటాయి ఎక్కువ.
అది మొన్న రాత్రి బుధవారం నైటు 12 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయ్యి ప్రొద్దున 1 o'clock దాకా కంటిన్యూగా వర్షం పడి ఇదంతా చేసిపోయింది. ఊర్లతోటి సంబంధం లేకుండా ఒక రోజు సగం రోజు అట్లనే ఉండిపోయాము. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, ఇవంతా మాకు బాగా డిస్టర్బ్ అయిపోయింది. కామారెడ్డి నుంచి వచ్చే బస్సులు కూడా మాకు రాలేదు, ఆటోలు లేవు, ఇక బాగా చాలా ఇబ్బంది అయింది. ఎన్ని రోడ్లు తెగిపోయినాయి ఇక్కడ అంటే మీకు చుట్టుపక్కల? బాగా మస్తు నష్టమైంది. ఎక్కడ కాలువలు ఉన్నా అక్కడే తెగిపోయినాయి, వాటర్ ఎక్కచ్చేసింది, అనుకోకుండా సంఘటనలు. ఇప్పటికైతే మేము చూడండి ఈ లెక్క. ఇది ఏం రహదారి ఇప్పుడు మొత్తం చాలా తెగిపోయింది. అట్లా పెద్దగా ఉంటుంది ఇది మెదక్ కామారెడ్డి నుంచి. మస్తు పల్లెలు ఉంటాయి ఇక్కడ. ఏం రోడ్ ఇక్కడ అసలు ఎట్లా డ్యామేజ్ అయింది? మీరు ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి తెగిపోవడం? ఎప్పుడు వెళ్ళాము, ఇది ఫస్ట్ సారి. నేను 65 సంవత్సరాలు ఉంటా, కానీ ఇది ఫస్ట్ సారి కొట్టుడు అంటే వర్షము పాదము ఇది కొట్టుడు ఫస్ట్. అయితే మీదికి చెరువు ఉంది, చెరువు నిండింది, అలుగు తెగిపోయి అర్ధకు ఈ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. మీ ఇళ్ళకి వెళ్ళలేము, కరెంటు లేదు, నీళ్ళు లేవు, 3 రోజులకు ఇళ్ళలో ఉన్నాం. ఇక నిన్న మధుమోహన్ ఇట్లా వచ్చి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు రాకపోకలు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి లేవా? ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. ఇక మళ్ళా సురేందర్ కూడా వచ్చిండు. బస్సు సర్వీసులు వస్తున్నాయి, రెవ్యూ లేవు, ఇప్పుడు రెవ్యూ లేవు. ఇక మేమే ఈ రోజు ఇయ్యాలని వెళ్ళాం. రైట్. సో చూడొచ్చు, దాదాపు 3 రోజుల పాటు ఎక్కడికక్కడే స్తంభించిపోయింది, జనజీవనం మొత్తం స్తంభించింది. ఈ గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి, విద్యుత్ పూర్తిగా అంధకారంలో ఉన్నారు, ఎటు చూసినా చిమ్మని చీకట్లే ఉన్నాయి, భయంతో వణికిపోయారు. దాదాపు 3 రోజులు కూడా ఏకదాటిగా వర్షాలు కురిశాయి. ఎక్కడ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఇక్కడ కురిశాయి. దీంతో గ్రామస్తులు అయితే భయంతో వణికిపోయారు. ఇప్పటికి కూడా ఇంకా బస్సు సర్వీసులు స్టార్ట్ కాలేదు. ఇక్కడికి వచ్చిన బస్సులు 3 రోజుల తర్వాత కొద్దిసేపటి క్రితమే కామారెడ్డి వైపు వెళ్ళాయి, ఇక్కడనే నిలిచిపోయాయి. ఆ స్థాయి వర్షాలు కురిసి ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి, జల ప్రళయం సృష్టించాయి. సో ఇక పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు పొలాల వద్దకు వెళ్దాం. అక్కడ వర్ష బీభత్సంతో రైతులు ఏ విధంగా నష్టపోయారో, వారి పంట పొలాల పరిస్థితి ఎట్లా ఉందో ఆ సిచ్యువేషన్ తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో మంజీరా నది ఉధృతి కొనసాగుతోంది. సాలూరా మండలంలోని 5 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. హున్సా, మందర్నా, ఖాజాపూర్, హంగిర్గా, కండ్గావ్ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంజీరా ప్రవాహంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మంజీరా నీరు వదలడంతో ఆ బ్యాక్ వాటర్ మూలంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని 3 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది మంజీరా నుంచి వచ్చే మంజీరా నది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ఈ నది ఏదైతే ఉందో, ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ఈ సాలూరా వద్ద ఈ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ వరద నీరు కారణంగా పంట చేళ్లలోని పంటలు, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో అది వరద నీటిలో కొట్టుకొస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అవన్నీ పూర్తిగా పంటలు మునిగిపోయాయి, నిలువెత్తు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఇటు సాలూరాతో పాటు బోధన్ నియోజకవర్గంలోని హున్సా, మందర్నా, ఖాజాపూర్ గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే వాళ్ళకి పునరావాస కేంద్రాలకి కొంతమందిని తరలించారు. కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడనే తలదాచుకుంటే తిండి లేక తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలామందిని ట్రాక్టర్ల ద్వారా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే ఇక్కడ ఈ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఏదైతే బ్రిడ్జి ఉందో, బ్రిడ్జికి సంబంధించి మంజీరా నది వాటర్ను వీక్షించడం కోసం పర్యాటకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా గ్రామాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఎప్పటి నుంచి వెళ్ళిపోయింది? ఇప్పుడు చూడలేము, ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. హూన్సా, బందర్న చాలా వాటర్ వచ్చేసినాయి. మరి ఎట్లా ఇంటికి పోవడానికి అంటే మొత్తం వాటర్, రోడ్డుకు వాటర్ మొత్తం జామ్ అయిపోయినాయి, పోవడానికి వస్తలేదు. ఇప్పుడు అటువైపు ఏముంటాయి? ఇది కార్లాపాట, మహారాష్ట్ర స్టార్ట్ మహారాష్ట్ర. ఎట్లా వరదలు ఇదివరకు ఇంతగా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ ఫుల్ వచ్చినాయి. ఇప్పటికి చూడలేము మేము. ఇప్పుడు అవన్నీ పంటలు కొట్టుకొస్తున్నాయి. పంటలు అరటి పండ్ల చెట్లు, వరి, మరి కొబ్బరి చెట్లు, మొత్తం చెట్లన్నీ కొట్టుకురాటినాయి. అవన్నీ అరటి చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు,
మామిడి చెట్లు జామ చెట్లు మొత్తం బందారణలు ఉన్నాయి, మొత్తం కొట్టుకొచ్చినాయి. ఇవి పంటలేనా ఇవన్నీ అరి పంటలు సోయలు తొగరి మొత్తం. ఒక్కొక్క ఎకరానికి బాగా పెట్టుబడి పెట్టుంటారు కదా? బాగా పెట్టుబడి పెడతాం. ఎకరంకు 3 సార్లు వస్తాం మందు పొలంకు, 9 సంచులు ఎకరం. బాగా ఖర్చు వస్తుంది, ఎకరం 90,000 ఖర్చు వస్తుంది ఎకరం. ఓకే, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అరటి పంట ఏదైతే ఉందో ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. చాలా పంటలు ఈ విధంగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఈ సాలూరా మండలంలో అయితే వేల ఎకరాల పంటలు పూర్తిగా నీటిలో నిలువెత్తు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. మంజీరా బ్యాక్ వాటర్ పోటెత్తిన నేపథ్యంలో ఆ గ్రామాల్లో పంటలు పూర్తిగా నీటిలో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 3 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇది మంజీరా నదికి ప్రవాహానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, బోధన్ నియోజకవర్గంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి.